హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు భాషా భావాలు. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదు. జస్ట్ ఒక అవేర్‌నెస్ కోసం చేస్తున్నాననమాట. ఏంటంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ గురించే మాట్లాడదాం అనుకున్నా ఫస్ట్. కానీ తర్వాత కొంచెం డీప్‌గా, కూల్‌గా ఆలోచిస్తే ఒకటి అర్థమైంది. ఇన్సిడెంట్ కంటే ఆ ఇన్సిడెంట్ జరగాలంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో, వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అలాంటి సిట్యుయేషన్‌లోకొచ్చారు. సో, అవేమై ఉంటాయి? జస్ట్ వాటి గురించే మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే అవి చెప్పడం వల్ల ఇన్సిడెంట్ కంటే ఇలాంటివి చెప్పడం వల్ల అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా రీచ్ అవుతుందని నా ఆలోచన అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఆహ్, రీసెంట్‌గా ఒక కపుల్ ఎక్సెసివ్ అప్పులు చేసి అవి ఎలా తీర్చాలో అర్థం గాక వాళ్ళొక వే చూజ్ చేసుకున్నారన్నమాట. ఏంటది? ఫేస్‌బుక్‌లో ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసి ఈ లేడీ ట్రాప్ చేసి వాళ్ళని రూమ్‌కి రప్పించి వాళ్ళతో ఇంటిమేట్ అవ్వడం. ఆ ఇంటిమేట్ అయ్యే టైంలో ఆ భర్త వాటిని వీడియోస్ తీయడం. తర్వాత ఆ వీడియోస్‌ని చూపించి ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం అన్నమాట. సో, నేనిక్కడ ఆహ్, కపుల్స్‌ది తప్పనట్లే. ఎవరైతే మోసపోయారో వాళ్ళది తప్పనట్లే. నేనిక్కడ వాళ్ళెందుకు ఈ సిట్యుయేషన్స్‌లోకి రావాల్సిందొచ్చింది? వీళ్ళెందుకు ఆ వీడియోస్ తీయాల్సిందొచ్చింది? వాళ్ళెందుకు ఈవిడ చేతిలో మోసపోవాల్సిందొచ్చింది? వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ ఇన్సిడెంట్‌ని నేను 2 యాస్పెక్ట్స్‌లో చూసాను. ఒకటి మనీ, 2 డిజైన్. ఇవి 2 కలిస్తే ఒక మనిషి ఎంత నీచానికి దిగజారుతాడనే దానికి ఈ ఇన్సిడెంటే మనకి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ. ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి డబ్బు అవసరం ఉంది. మీ ఫ్యామిలీ కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, మనకి లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంటది, బయట వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటది, బంధువులు డబ్బు లేదని కొంచెం చిన్న చూపు చూస్తున్నారనే టెన్షన్ ఉంటది. ఇదంతా ప్రాబ్లమ్ కాదు. ప్లస్ నీ దగ్గర డబ్బు లేకపోవడం కూడా ప్రాబ్లమ్ కాదు. దానికోసం నువ్వు ఎదగడం కోసం, నీ అవసరాల కోసం నువ్వు అప్పు చేయడం కూడా తప్పు కాదు. అసలు తప్పు ఎక్కడొస్తుందంటే, ఈజీ మనీ కోసం నువ్వు ఎప్పుడైతే తప్పుదారులు తొక్కడం స్టార్ట్ చేస్తావో, ఎలాగైనా సరే డబ్బు సంపాదించేయాలి, ఏం చేసైనా సరే డబ్బు సంపాదించేయాలి అని నువ్వు ఎప్పుడైతే థింక్ చేస్తావో, నీ లైఫ్‌లోకి నువ్వే ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసినట్టే. అప్పుడే నువ్వే నీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టవుతుంది. ఎలా అంటే, ఫస్ట్ అదొక చిన్న అమౌంట్‌లానే స్టార్ట్ అయితది. నీకు తెలియకుండానే కట్టేస్తానులే చిన్న అమౌంటే కదా! అనడం. మళ్ళీ నెక్స్ట్ అప్పు చేయడం. కట్టేయచ్చులే అనుకోవడం. తర్వాత అది చిన్న అమౌంట్, చిన్న అమౌంట్, చిన్న అమౌంట్ కాస్త పెద్ద అమౌంట్‌లో అయితది. తర్వాత నీకు నెక్ టై సిట్యుయేషన్ వచ్చేస్తది. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా కట్టాల్సిందే అనే ప్రెషర్ నీ నెత్తి మీదకొచ్చేస్తది. అప్పుడేం చేస్తావు? నీ వాల్యూని నువ్వు కాంప్రమైజ్ చేసుకుంటావు. సో, ఎలాగైనా దీన్ని కట్టేద్దాంలే అని. అలా వాళ్ళు తీసుకున్న డెసిషనే ఇలా వీళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు బ్లాక్‌మెయిల్ చేయడం. సో, రెండో యాస్పెక్ట్ అదేంటి? డిజైర్స్ కోరికలు. ఆ కోరికలు నీ కోరికలు నువ్వు కంట్రోల్ చెయ్యకపోతే, ఆ కోరికల్ని వేరే వాడు వాడి అవసరం కోసం వాడుకుంటాడు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సిట్యుయేషనే. సో, నువ్వు నీ సెల్ఫ్ కంట్రోల్‌లో ఉండి ఉంటే, వాళ్ళు నిన్ను ఎంత ఆహ్, ట్రాప్ చేసినా నువ్వు ఆ ట్రాప్‌లో పడేవాడివి కాదు. సో, మన సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. లస్ట్ అనేది మనకి ఇన్‌స్టాంట్ ప్లెజర్‌నిచ్చినా, దాని కాన్సిక్వెన్స్ నువ్వు లైఫ్ లాంగ్ మోయాల్సిందే. ఆ ఒక్క క్షణం నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలు. నువ్వు ఇంకా దేన్నైనా జయించొచ్చు. అసలు మెయిన్ స్ట్రెంత్ ఏంటో తెలుసా మనిషికి? డబ్బా? కాదు. నువ్వు ఫిజికల్ స్ట్రాంగా? కాదు. నీ సెల్ఫ్ కంట్రోల్. నీ సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంటే నువ్వు అంత ఎదగగలవు. నువ్వు అంత స్ట్రాంగ్‌గా తయారవ్వగలవు. ఎవడికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటదో వాడే స్ట్రాంగెస్ట్ పర్సన్ నా దృష్టిలో. సో, నీకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల నీ బలహీనతని వాళ్ళు వాడుకొని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకున్నారు. లాస్ట్‌కి వాళ్ళు జైల్‌లో పడ్డారు. నువ్వు డబ్బులు నష్టపోయావు. నీ పరువు పోయింది. సో, ఇక్కడ విలన్ ఎవరు? ఒక పర్సన్ కాదు, ఒక జెండర్ కాదు, ఒక సిట్యుయేషన్ కాదు. నీ సెల్ఫ్ కంట్రోల్. నీ సెల్ఫ్ కంట్రోల్ నువ్వు కోల్పోవడం వల్ల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించాలనుకున్నారు. లాస్ట్‌కి వాళ్ళు జైల్‌లో పడ్డారు. నువ్వు పరువు కోల్పోయావు. సో, అదే నీ సెల్ఫ్ కంట్రోల్‌లో ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు కదా! సొసైటీ అనేది ఎప్పుడు మనల్ని తప్పుదారి తొక్కించదు. ఇది మనం సొసైటీ మీదకి కూడా తొయ్యలేం. డబ్బు కోసం మనమే ఈజియెస్ట్ వే, షార్ట్ కట్స్ ఎంచుకుంటామో అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ కథ ఒకరికి సంబంధించింది కాదు. ఎవరింట్లో అయినా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు. సో, అందరూ డబ్బు సంపాదించాలి. కానీ కరెక్ట్ వేలో సంపాదించాలి. అందరికీ కోరికలుండాలి. కానీ అవి లిమిట్‌లో ఉండాలి. అంటే మిమ్మల్ని మీరు 2 క్వెషన్స్ వేసుకోండి. ఒకటి మీ కోరికలు మీ చేతుల్లో ఉన్నాయా? లేదా మీరు మీ కోరికల చేతుల్లో ఉన్నారా? ఈ 2 క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ తెలిస్తే
ఇంకా మీరు దేన్నైనా సాధించొచ్చు లైఫ్‌లో. ఇది నేనేదో ఒక జడ్జ్‌మెంటల్ వీడియో గానో, లేకపోతే ఒకరి మీద హేట్రేట్ క్రియేట్ చేయాలనో కాదు. జస్ట్ ఒక అవేర్‌నెస్ కోసం. ఈ వీడియో చూడడం వల్ల ఒకడైనా సెల్ఫ్ థింకింగ్ చేసుకొని ఓహ్! చేంజ్ అయ్యాడంటే నాకదే హ్యాపీ అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్స్. అలాగే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. టు భాషా బాబా.